తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా సమాచారం, మరో 2 గంటల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు సంక్రాంతి పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు, చిన్నకారు రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మనకి యాసంగి రైతు భరోసా డబ్బుల్ని రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక జిల్లాల వారీగా ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు కొత్త జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 48 లక్షల రైతుల ఖాతాలలో దాదాపు 1,40,00,000 ఎకరాలు కలిగి ఉన్నటువంటి తెలంగాణలో ఎకరాల వారీగా 68 లక్షల మందికి ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రైతు భరోసా డబ్బులు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయాలని అటు శాటిలైట్ల ద్వారా ఫోటోలు అనేది తీస్తూ వారి భూములు అనేది చెక్ చేస్తూ పంట పండించారా, సాగు చేస్తున్నారా అనేది చెక్ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో సమాచారం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి వీడియో వెళ్తుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంక్రాంతి పండుగ కానుకగా ఏదైతే సన్న వడ్లకు మనకి 500 బోనస్ రూపాయలు, 500 చొప్పున క్వింటాల్కి ఈ బోనస్లు అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక 500 చొప్పున క్వింటాల్కి డబ్బులను అయితే పంపిణీ అయిపోతుంది, బోనస్ డబ్బులను. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా యాసంగి రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి 6,000 రూపాయలను అయితే పంపిణీ అయిపోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు ఈ రోజు నుంచి మొదలుకొని ఈ జనవరి చివరి వారం వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో మాట్లాడుతూ అదేవిధంగా మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు నిధుల సర్దుబాటు అనేది చేయబోతున్నట్లు సమాచారం. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల చొప్పున మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అనేది సంక్రాంతి పండుగ కానుకగా డబ్బుల్ని వారి ఖాతాలలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేసింది. ఇక ఈ రోజు నుంచి మొదలుకొని జనవరి చివరి వారం వరకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేసిన వెంటనే ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.